మనతో పాటు సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త ఇంగో కరుణ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, అభిమానం హ్మ్. అనేది ఒకటుంది. హ్మ్. గతం నుంచి సినిమా తారలను అభిమానించడం. వీళ్ళ అభిమానం ఎలా ఉండేది అంటే, ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగితే, ఆ స్టార్ హీరో పేరున అందరూ చందాలేసి, హ్మ్. ఆ విపత్తుకి సరిపడా కొంత సహాయం చేసేవాళ్ళు. హ్మ్. లేదు గిరోనా వచ్చినప్పుడు మా స్టార్ హీరో పేరు చెప్పి 10 మందికి ఉప్పు, పప్పులు ఇచ్చారు. హ్మ్. కొంతమంది అంతకు మించి అభిమానిని ఇంకా విపరీతంగా ప్రేమించి, ఇప్పుడు హ్మ్. దర్శన్ అభిమాని ఉన్నాడు, రేణుకాస్వామి. హ్మ్. ఇతనికి నచ్చినట్టే అతను చెయ్యాలి. అతనితో పాటు ఎవరు తిరిగినా, ఎవరు ఏం చేసినా సరే, ఇతను ఎళ్లి వాళ్ళని హెచ్చరించడం, మా సార్‌తో నువ్వు ఉండొద్దు, హ్మ్. నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా, అయ్యో! ఆ రకంగా బెదిరింపులు చేసేసరికి, వాళ్ళు కూడా రిటర్న్ దాడులు చేసేసరికి హ్మ్. రేణుకాస్వామి అని ఆయన మొత్తానికి చనిపోయాడు. నిన్న మనం తెలిసింది, చూసాం. హ్మ్. ఇంకా అంతకు మించి కూడా రకరకాలుగా అభిమానాలు ఇక నాటి నుంచి నేటి వరకు మీరు చూసినటువంటి ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని ఒకటి మైండ్‌లో పెట్టుకొని, హ్మ్. మీ కాలం నుంచి ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అభిమానాలు, దురాభిమానం ఎంతుందో, సదాభిమానం ఎంతుందో, అసలు అభిమానం అనేది ఉందో లేదో చెప్పండి? సినిమా విజయం సాధించడానికి వెనుక ఉన్న బలమైన కారణము ప్రేక్షకులు. అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే రిపీటెడ్ ఆడియన్స్. అంటే ఒక సినిమాని నంబర్ ఆఫ్ టైమ్స్ చూసేటువంటి ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులు ఎవరు? అభిమానులు. వాళ్ళే నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తారు. ప్రేక్షకులకి, అభిమానులకి తేడా చెప్పరా నాకు? ప్రేక్షకులు అంటే ఈ సినిమా బాగుందా అని చూసిన వాళ్ళని అడిగి, హ్మ్. చాలా బాగుందండి, ఆ కథ బాగుంది, అందులో హీరో చాలా బాగా చేసి, హీరోయిన్ ఎంత బాగా నటించింది, ఆ అంతే. డాన్సులు, ఆ పాటలు, అబ్బా అత్యద్భుతం అండి, ఇలాగా 10 మంది చెప్పగా తెలుసుకొని సెలెక్టివ్గా వెళ్ళి చూసేవాళ్ళు ఒక వర్గం. హ్మ్. వాళ్ళని మనము ప్రేక్షకులు అని చెప్పుకోవాలి. కాలక్షేపానికి అంటే వెళ్ళేవారు ఒక వర్గం. వాళ్ళు ఒకసారి చూస్తారు సినిమా, మరీ బాగుంటే 2 సార్లు చూస్తారు. కానీ నలుగురికి చెప్తారు బాగుంది, మీరు చూడండి మీరు అని. చూడండి అని. అయితే ఒకటికి మించి నెంబర్ ఆఫ్ టైమ్స్ సినిమా ఒక 100 రోజులు, 150 రోజులు, లేదా 200 రోజులు ఆడింది అనుకోండి, ఒక సంవత్సరం ఆడింది అనుకోండి, షోలే, దానవీర సూరకర్ణ, హ్మ్. హ్మ్. ఇలాంటి చిత్రాలు ఎందుకు ఆడుతున్నాయి అవి? ఈ రిపీటెడ్ ఆడియన్స్ వల్ల. హ్మ్. ఆ రిపీటెడ్ ఆడియన్స్ ఎవరు? ఆ నటీనటుల పట్ల అమితమైన అభిమానము ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, వాళ్ళు అదొక వ్యాపకంగా పెట్టుకొని, వాళ్ళు ఆ సినిమాని ప్రతిరోజు వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారానికి 2 సార్లు వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. ఇలాగా కంటిన్యూగా రిపీటెడ్‌గా చూస్తారు. చూడబట్టే కదా ఆ సినిమా అంతకాలం ఆడుతోంది. వాళ్ళని అభిమానులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ అభిమాన నటుడికో, నటీమణికో ఒక సంఘం కింద ఏర్పడతారు. హ్మ్. హ్మ్. ఇక్కడ ముఖ్యమైనవి ఇంకో 2 పాయింట్లున్నాయి. కొంతమంది దెబ్బలాడుకునేవారు. మా హీరో గొప్పంట, మా హీరో అంటే అది గొప్పని. ఎక్కడంటే అంటే ఒకే మన రోజున ఇద్దరి హ్మ్. చిత్రాలు హ్మ్. హ్మ్. రిలీజ్ అయినప్పుడు హ్మ్. ఈ ప్రాబ్లమ్ వచ్చేది. పక్కన ఆర్టీసీ క్రాస్ లాంటి ఏరియాలో ఒక హ్మ్. దగ్గర అన్ని థియేటర్లు ఉంటాయి. హ్మ్. రిలీజ్ థియేటర్లు అవే హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. సంధ్యలోనే 2 ఉంటాయి. సుదర్శన్‌లో 2 ఉంటాయి. 35 హ్మ్. ఎంఎం, 70 ఎంఎం. హ్మ్. 35 ఎంఎం, 70 ఎంఎం. హ్మ్. ఇక్కడ చిరంజీవి సినిమా, ఇక్కడ బాలకృష్ణ సినిమా. హ్మ్. మావిడు గొప్ప, మావిడు గొప్ప అని ఈళ్ళు. మీది జస్ట్ 35 రా, మాది 70 ఎంఎం. హ్మ్. అంటే ఇలా ఆ! ఏదో ఒకటి ఆ కటౌట్ కంటే మా కటౌట్ గొప్ప అని హ్మ్. కొట్లాడుకునేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? ఏమన్నా కలిసొస్తుందా? వీళ్ళు దెబ్బలాడుకోవడం, చొక్కాలు చింపేసుకోవడం, హ్మ్. హ్మ్. రక్తం కారేలాగా కొట్టేసుకోవడం, టిక్కెట్లని ముందుగా కొనేసి ఎ ఎ ఎవ్వరికీ క్యూ లైన్‌లో పాపం గంటలు గంటలు నుంచున్న వాళ్ళకి టికెట్ దొరకకుండా వీళ్ళు వాటిని బ్లాకుల్లో అమ్ముకొని అదొక వ్యాపారం. అవును. ఈ రకంగా చేసి దాని మీద బతికేవాళ్ళు కొందరు. ఏ కొట్టుకోవడము, ఈ అభిమానము రాను రాను దురభిమానంగా మారి ఆ క్యూ లైన్‌లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. తొక్కిసలాటలవ్వడం. తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అది కూడా జరగరానిది, ఎవ్వరూ కోరుకోనటువంటి సంఘటనలు. అవి కూడా అనేకం జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. శోచనీయమైన విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. దానికి మరి నటీనటులు బాధ్యులు కారు. కానీ వాళ్ళ అభిమాన నటులు ఎప్పుడైనా స సందర్భం వచ్చినప్పుడు
అభిమానుల్ని కలిసే సందర్భం వచ్చినప్పుడు, లేదా ఎప్పుడైనా మీడియా ద్వారా కానీ వాళ్ళ అభిమానులకి అప్పుడప్పుడు చిన్న సందేశాలు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. దయచేసి మీ అభిప్రాయాన్ని, మీ అభిమానాన్ని, మీ మీరు ప్రదర్శించేటువంటి ఈ అభిమాన విధానాన్ని కొంచెం మార్చుకోండి. ఎందుకంటే మా సినిమా చూడడానికి వచ్చి మీకెవరికైనా కష్టము, నష్టము కలిగితే దానికి మేము బాధ్యులము కాకపోయినప్పటికీ పరోక్షంగా తెలిసినప్పుడు బాధపడతాము. అందుకని ఇటువంటి బాధాకరమైన సన్నివేశాలు జరగకుండా జాగ్రత్తగా, సౌమ్యంగా ఆ సినిమా ఉంటుంది. మీరు ఆడిస్తే సంవత్సరం కూడా ఆడుతుంది. అవును. నిదానంగా వెళ్ళి చూడండి. ఎందుకు కొట్టుకొని, చంపుకొని చూడాల్సిన అవసరం ఏమిటి? తర్వాత ఈ అభిమాన సంఘాలు పెట్టి ఫంక్షన్లు చేసి, నేను బాగా చేశాను, నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశా, నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశాను అని అప్పులు చేసి, ఫంక్షన్లు చేసి, ఇంట్లో పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టరు. ఆ అభిమాన నటుడు, నటి కోసము వీళ్ళు ఫంక్షన్లు చేసేస్తూ ఉంటారు, అప్పులు చేసి మరి. అవును. ఇటువంటి దురభిమానాన్ని పెంచుకోవడం అనేది తగ్గించుకుంటే చాలా శ్రేయస్కరం. అది ప్రతి నటి యొక్క అభిమానులు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం అండి. ఇక ఇప్పుడు నేను రేణుకా స్వామి గురించి ఇన్సిడెంట్ మాట్లాడతాను. ఈ అభిమాని ఎలా అంటే దర్శన్ని బాగా అంటే ప్రేమించాడు, దేవుడి కంటే గొప్పగా ప్రేమించాడు. అతను ఎవరన్నా వేరే పరాయి స్త్రీతో ఉంటే ఇతను ఓర్చుకునేవాడు కాదు. ఇతన్ని ఎంతలా ప్రేమించాడో అతని భార్యని కూడా దేవతలా ఆరాధించేవాడు. అప్పుడు ఆ మిగతా అమ్మాయిలు ఎవరైతే ఉందో పవిత్ర గౌడ అని ఒక ఆవిడతో ఆయన రిలేషన్లో ఉన్నాడు 10 ఏళ్ళుగా. ఆమెకి ఓ పాప ఉంది. హస్బెండ్తో డైవర్స్ తీసుకొని ఎందుకో దగ్గరయ్యారు వీళ్ళిద్దరు. ఈ అభిమానికి నచ్చల, అంటే వాళ్ళ ఆవిడకి నచ్చకపోవడం అది వేరే విషయం. విజయలక్ష్మి వాళ్ళ ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వేరే ఉండేది, మా ఆయన పలానా ఆవిడతో తిరుగుతున్నాడు అండి అని. ఇక్కడ అది కాదు, ఒక అభిమాని రాంగ్ పర్సన్ వచ్చి ఆమెకి అశ్లీల మెసేజ్లు పంపడం, నువ్వు గనక అతను వదిలేకపోతే నేను నరికేస్తా, చంపేస్తా, వసే అది వసే ఇది, నీ బతికేంటో నాకు తెలియదు, అది ఇదని మెసేజ్లు చేస్తే ఇక్కడ 2 జరగవచ్చు మా. ఆ పవిత్ర గౌడ నన్ను ఇలా అంటున్నాడండి, ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒకలాగా ఉండేది. దర్శన్కి చెప్పింది, నీ అభిమాని నన్ను ఇట్లా అంటున్నాడు. దర్శన్ వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఇంకోలాగా ఉండేది. కానీ అలా చేయకుండా వాడిని పట్టుకురండ్రా అని నేను ఆదేశించడం, వాళ్ళ ఫ్యాన్స్ సంఘం ప్రెసిడెంట్ వెళ్ళి అన్ని పట్టుకురావడం, కట్టేసి రాత్రంతా కొట్టి ఈవిడ కూడా వచ్చి చెప్పు, నన్ను ఇట్లా అంటావురా అని కొట్టి, ఆమె కొడతాం నేను కొట్టాలిగా హీరో ఆమె ముందు, ఇంకా తన్ని ప్రైవేట్ పార్ట్స్ ధ్వంసం చేసి వెనకాల రాడ్లు పెట్టి గుచ్చి, ఇక్కడ ఎముకలన్నీ ఇరిగి ఇక్కడంతా చితికి, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. భయంకరమైన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోయాయి, మర్మాంగాన్ని చితికి పడిచి, గొంతు పిసికి, వెనకాల రాడ్డు పెట్టి గుచ్చి, ఇంకంటే అసలు ఒక మనిషిని ఏ విధంగా అయితే చేయకూడదో అన్ని రకాల హింస పెట్టారు. అంటే ఇవన్నీ ఈ హీరో గారు, హీరోయిన్ వాళ్ళే చేశారు అని ఏమన్నా రుజువులు ఉన్నాయా? అక్కడ రుజువులు ఉన్నాయంటే ఇప్పుడు అదే బయటకు వచ్చింది. ఏం జరిగిందంటే తర్వాత వాడు పోయాడు అని తెలిసిన తర్వాత మన కామాక్షిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జ్ దగ్గర పడేశారు. ఆ బ్రిడ్జ్ దగ్గర పడేస్తే పొద్దున ఒక డెలివరీ బాయ్ వెళ్తూ ఉండగా కుక్కలు పీక్కునే ఒక శవాన్ని చూశాడు. ఆయన చూసి పోలీసులో కంప్లైంట్ ఇస్తే పలానా చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అని తెలిసి ఆయన ఫోన్లు చూస్తే పలానా వాళ్ళ చేతి గొడవలు ఉన్నాయని తెలిసి వాళ్ళని విచారిస్తే మేము కొట్టిన మాట నిజమే, తిట్టిన మాట నిజమే, కానీ మేము చంపలేదు ఆయన్ని అని చెప్పడం. ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఈయన మేమే చంపామని ఒప్పుకుంటారా మీరు, కేసు నా మీదకి రాకుండా చూసుకోండి, ఎవరికో 30 లక్షలు ఇచ్చాడంట ఒక గ్యాంగ్ కి. అది కూడా ఉంది, సాక్ష్యం ఉంది. నెక్స్ట్ ప్రదోష్ అనే మనిషికి ఇంకో 30 లక్షలు ఇచ్చి వీళ్ళని విడిపించండి జైలు నుంచి బెయిల్ ఇప్పించి అని కూడా ఇచ్చాడు. మొత్తం 60 లక్షలు ఖర్చు పెట్టాడు. వాళ్ళందరూ కూడా నిజాలు ఒప్పుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం చాలా భయంకరంగా వచ్చింది. ఇప్పుడు ఇన్సిడెంట్ ఎలా చూడ, ఎవరిది తప్పు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభిమాని అని ఎవరైతే చెప్తున్నారో చనిపోయాడని లేదా చంపబడ్డాడని, ఆ వ్యక్తి ఒక హీరోని ప్రేమించాడు
అమితంగా ప్రేమించాడు అనుకున్నాను. ఆరాధించాడు, దైవంలా ఆ భావించాడు. ప్రేమించడానికి అతనికి కుటుంబ సభ్యులు లేరా? ఒక భార్య, ఒక పాప తల్లి తండ్రి కూడా ఇతన్ని కన్న వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళని అమితంగా ప్రేమించవచ్చు కదా. వాళ్ళని కనుక అమితంగా ప్రేమించేటువంటి స్వభావం ఉన్న వ్యక్తి అయితే ఈ రకమైనటువంటి దిక్కుమాలిన మరణం అతనికి దొరికేది కాదు. వాళ్ళని ప్రేమిస్తూ తన హద్దుల్లో తనుండి తన అభిమాన నటుడిని అభిమానించడం వరకు తప్పు లేదండి. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వీళ్ళెవరండి వెళ్ళడానికి? వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టము, వాళ్ళు దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు చూసుకుంటారు. నీ వల్ల ఇతను ఎవరండి ఇంటర్ఫీర్ అవ్వడానికి? నీ వల్ల మా అభిమాన నటుడు టైంకి సినిమాలు చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, అందుకే ఫ్లాప్ అవుతున్నాయి. మొత్తం నువ్వే చేసావు. తప్పు తప్పు తప్పు. అది ఇదే దురభిమానం అంటే. ఇప్పుడు ఒక అభిమానంతో ఉండడం తప్పు కాదు. అంతకు మించి తనకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దు మీరి ప్రవర్తిస్తే ఎటువంటి అఘాయిత్యమైన జరిగే అవకాశం ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తను వాళ్ళు వ్యక్తులుగా కనుక ఆలోచిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇతను ప్రవేశించవలసిన అవసరం లేదు. తప్పది. అలాగే ఒక హీరోకి కొన్ని లక్షల అభిమానులు ఉంటారు. వాళ్ళందరి వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన వెడుతున్నాడా? వాళ్ళ ఇళ్ళకి వెడుతున్నాడా? వాళ్ళకి రాంగ్ మెసేజ్లు పంపుతున్నారా? కనీసం వాళ్ళ మెసేజ్లకి రిప్లైలు ఇస్తున్నారా? వీళ్ళని అభిమానులుగా హలో అంటున్నారు. వీళ్ళ ముక్కు మొహాలే ఏమన్నా వాళ్ళకి తెలుసా? ఏదో ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ సినిమా రిలీజులకి ముందు కలుస్తారేమో మరి నాకు తెలీదు. అంతేగాని వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఈ హీరోలకి వాస్తవానికి ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అశేష ప్రేక్షకులు అభిమానిస్తున్నారు అన్న ఒక్క పాయింటే. మరి అటువంటప్పుడు నీ గురించి అంత అటెన్షన్ పే చేయని ఒక నటి లేదా ఒక నటుడు గురించి నువ్వు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని పోవచ్చా? చాలా రాంగ్ అది. వాళ్ళకి సినిమాలు వస్తే నటిస్తారు, లేకపోతే లేదు. వచ్చినా ఆ కథ, ఆ పాత్ర నచ్చితే నటిస్తారు, లేకపోతే లేదు. లేదా వీలైతే నటిస్తారు, లేకపోతే లేదు. మీరెవరండి శాసించడానికి? మీరెవరు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయిపోవడానికి? తప్పు అది. దట్ ఈస్ కాల్డ్ దురభిమానం. ఆ దురభిమానం అనేది ఏ అభిమానికి ఉండకూడదు. దీన్ని బట్టి ప్రతి నటీనటుల అభిమానులు గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనకి ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ల పట్ల అభిమానము మాత్రమే ఉంచుకోవాలి. అంతేగాని పాలాభిషేకాలు, కుంభాభిషేకాలు దేవుళ్ళకి చేయండి, మనుషులకి ఎందుకండి? వాళ్ళేం కోరుకోలా. నాకు 1 కోటి బిందెలతోటి పాలాభిషేకం చెయ్యి, 1,00,000 కొబ్బరికాయలు కొట్టు, ఏమన్నా దేవుడా? మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. వాళ్ళు అది ఒక వ్యాపారంగా చేస్తున్నారు. కాకపోతే ఆ కళలో ఎంతో నిష్ణాతులు అనిపించుకోవడానికి ఎంతో శ్రమపడి వాళ్ళ జీవితాన్ని, లైఫ్ని ఆ సినిమా పరిశ్రమకి డెడికేట్ చేసి ఆ కళారంగానికే అంకితమయ్యి జీవిస్తున్నారు. అందుకు వాళ్ళకి మనము సెల్యూట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు, వేరే లైఫ్ ఉండదు. మ్యాక్సిమం టైము వాళ్ళ జీవితంలో సినిమా పరిశ్రమలో వాళ్ళ వంతు సేవని నటుడుగానో, టెక్నీషియన్గానో, సింగర్గానో, మ్యూజిక్ డైరెక్టర్గానో, ఫైట్ మాస్టర్గానో ఆ 24 క్రాఫ్ట్స్లో వాళ్ళు జీవితాన్ని డెడికేట్ చేస్తున్నారు. వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినా నటిస్తున్నారు. మనకు తెలిసి పాత హీరోయిన్లు వృద్ధాప్యం వచ్చినా నటించేవాళ్ళు కదా. ఇప్పుడంటే 2-3 సినిమాలకే మాయమైపోతున్నారు. వాళ్ళ పేరేంటో గట్టిగా గుర్తుపెట్టుకునే లోపల వాళ్ళు డిజప్పీర్ అయిపోతున్నారు, అన్ని పాత్రలు వేసేవాళ్ళు అప్పట్లో. తల్లి, చెల్లి, వదిన, అత్త, అన్ని A to Z వేసేవాళ్ళు. అందుకని నేను ఈ ప్రేక్షకులకి, అభిమానులకి, ముఖ్యంగా వీరాభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే, దయచేసి మొట్టమొదటగా మీరు
మీ వ్యక్తిగత జీవితాలు, మీ వ్యక్తిగత జీవితంలో మీకున్న సమస్యలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇతరుల పట్ల అభిమానము ఉంచుకోండి. దాన్ని హద్దుల్లో ఉంచుకోండి. మీ హద్దులో మీరు ఉంటూ ముద్దుగా మంచి అభిమానులు అనిపించుకోండి. మంచి కార్యక్రమాలు చెయ్యండి. మీ అభిమాన నటీనటుల పేరుతోటి సేవా కార్యక్రమాలు చెయ్యండి. తిండి లేని వాడికి తిండి పెట్టండి, బట్టలేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వైద్యం చేయించండి, రక్తదానాలు చేయండి. ఇలా ఇలా మంచి కార్యక్రమాలు, సమాజ హితవు కోరి మంచి కార్యక్రమాలు చేపట్టండి. అప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆనందిస్తారు. వాళ్ళు కూడా యథాశక్తి సందర్భం వచ్చినప్పుడు మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తారు నటీనటులు. అంత మంచి మనసు. ఎందుకంటే నటీనటుల మనసు చాలా సున్నితంగా ఉంటుందండి. వాళ్ళు అంత సున్నిత మనస్కులు కాబట్టే అనేక రకాల బాధలు కోర్చి సినిమాల్లో అనేక పాత్రలు నటించటం అనేది జరుగుతుంది. అదేమి కోట్లు లక్షలు తీసుకుంటున్నారు రెమ్యునరేషను అనే ఒక అపవాదు కూడా, అది అపవాదో వాస్తవమో వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి 1000 రెట్లు వాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళు సొంతంగా ఫైట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. రేయింబవళ్ళు రోజుకి 20 గంటలు షూటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ సరదాల్ని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక్కొక్కసారి పండగకి, పుట్టినరోజులకి, పిల్లల దగ్గర కూడా వాళ్ళు ఒక గంట కూడా గడపలేని స్థితి వాళ్ళ జీవితంలో. అసలు పిల్లల బాల్యం కూడా వాళ్ళు సరిగా చూడకుండా కుటుంబ సభ్యుల మీద విడిచిపెట్టి సినిమా పరిశ్రమలోనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు కూడా నటిస్తూ ఉంటారు. మరి అటువంటి మహానటి నటుల కోసము మీరు అభిమానం పెంచుకోవడం మంచిదే, కానీ అది హద్దు మీరిన దురభిమానంగా మాత్రం ఉండకూడదండి. అది మీకు శ్రేయస్కరం కాదు, వాళ్ళకు కూడా అది బాధాకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై